2024లో బాలీవుడ్ నటుల టార్గెట్గా దాడులు, కాల్పులు, హత్యలు జరిగాయి. ఇన్ని రోజులు సల్మాన్ ఖాన్ టార్గెట్గా జరిగిన దాడులు ఇంకా ఒక కొలిక్కి రాకముందే తాజాగా మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది. స్వయంగా ఆయన ఇంట్లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమ్యూనిటీలోనే అర్ధరాత్రి అకస్మాత్తుగా జరిగిన దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఏకంగా కత్తితో దుండగుడు ఇంట్లోకి చొరబడి చేసిన అరాచకం మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దాంతో ఇప్పుడు ఒక్కసారిగా బాలీవుడ్ నటుల భద్రత మీద అనేక సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి వారికి గ్యాంగ్స్టర్ల నుంచి థ్రెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసింది ఎవరై ఉంటారా అనే సందేహం చాలా మందికి ఉంది. కాబట్టి అసలు జనవరి 15న అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఏం జరిగింది? సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకొచ్చాయి? అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న అనుమానాస్పద అంశాలేంటి? బిష్నోయ్ గ్యాంగ్కు ఈ దాడికి ఎలాంటి సంబంధం ఉంది? ఇలాంటి అన్ని విషయాల్ని ఈ వీడియోలో క్లియర్గా స్పష్టంగా చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ టాప్ హీరోల్లో సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకరు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో వచ్చిన దేవరా సినిమాలో కూడా సైఫ్ అలీ ఖాన్ నటించారు. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ గురించి తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయం అవసరం లేదు. ఇక అసలు విషయానికి వస్తే జనవరి 15న బుధవారం అర్ధరాత్రి తెల్లవారితో గురువారం అనగా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ముంబైలోని బాంద్రా వెస్ట్ లోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో సైఫ్ అలీ ఖాన్ నివాసంలోనే ఈ ఘటన జరిగింది. సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మొత్తం 12 అంతస్తుల బిల్డింగ్. ఈ 12 అంతస్తుల బిల్డింగ్ లో పైన ఉండే 4 అంతస్తుల్లో సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఉంటుంది. ఈ వీడియో చేస్తున్న సమయానుకున్న సమాచారం ప్రకారం జనవరి 16న గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దుండగుడు చొరబడ్డాడు. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్తో ఒక గదిలో ఉన్నాడు. అదే సమయంలో సైఫ్ అలీ ఖాన్ కొడుకులు తైమూర్, జై ఇద్దరు కేర్టేకర్ సంరక్షణలో మరో గదిలో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి కావడంతో అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ రాత్రి 2 గంటల సమయంలో ఒక నిందితుడు సైఫ్ అలీ ఖాన్ పిల్లలు పడుకున్న గదిలోకి చొరబడ్డాడు. దాంతో ఒక్కసారిగా ఆ గదిలో నిద్రిస్తున్న కేర్టేకర్ నిద్రలేచింది. సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు జై వైపు వెళ్తున్న నిందితుడిని చూసి అతన్ని ఆపే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కాస్త గందరగోళం జరిగింది. దాంతో పిల్లలు నిద్రిస్తున్న గదిలో అలజడి గమనించిన సైఫ్ అలీ ఖాన్ మరియు అతని భార్య కరీనా కపూర్ ఇద్దరూ పిల్లలు నిద్రిస్తున్న గదికొచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ గదిలో ఉన్న అపరిచిత వ్యక్తితో సైఫ్ అలీ ఖాన్ కు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు. ఆ దాడిలో సైఫ్ అలీ ఖాన్ మెడ మీద, ఎడమ చేయి మణికట్టు మీద, వెన్నుముక మీద లోతైన గాయాలయ్యాయి. వీటితో పాటు మరో 3 చోట్ల కూడా సైఫ్ అలీ ఖాన్ కు గాయాలయ్యాయి. ఈ ఘర్షణ అనంతరం దుండగుడు పరారయ్యాడు. ఇక వెంటనే మొత్తం 6 కత్తి గాయాలతో రక్తమోడుతున్న సైఫ్ అలీ ఖాన్ ని మొదటి భార్య కొడుకు ఇబ్రహీం ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తెల్లవారుజామున 3 గంటల సమయంలో తీసుకెళ్లారు. అయితే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన దుండగుడు మాత్రం ఆ బిల్డింగ్ నుంచి పరారయ్యాడు. ఇక జనవరి 16న ఉదయానికి సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ సర్కిల్ మొత్తం ఉలిక్కిపడింది. జనవరి 16న ఉదయం సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో ఈ ఘటన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. బడా సెలబ్రిటీ కావడంతో ఉదయాన్నే పోలీసులు రంగంలోకి దిగారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో పాటు ఫారెన్సిక్ టీంలు కూడా విచారణ మొదలుపెట్టాయి. అయితే అర్ధరాత్రి ఆ అపార్ట్మెంట్లోకి దుండగులు చొరబడ్డట్టు ఎలాంటి ఆధారం లభించలేదు. దాంతోపాటు ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా అనుమానంగా లోపలికి చొరబడ్డట్టు ఎవరిని చూడలేదని చెప్తున్నాడు. కానీ పోలీసులు మాత్రం 2 రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ పక్కనే ఉన్న మరో భవనం నుంచి దుండగుడు చొరబడి ఉండవచ్చు, లేదా ఆ అపార్ట్మెంట్కి ఉన్న ఫైర్ ఎగ్జిట్ నుంచి దుండగుడు చొరబడి ఉండవచ్చని అనుమానించారు. కానీ జనవరి 17న దుండగుడికి సంబంధించిన మరో వీడియో బయటకొచ్చింది. జనవరి 15న అర్ధరాత్రి 1:37 ముఖానికి ముసుగు వేసుకుని అపార్ట్మెంట్ పైకి వెళ్తున్న దుండగుడు ఫుటేజ్ బయటకొచ్చింది. ఒకవైపు విచారణ జరుగుతున్నప్పుడే ముంబై లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ కి ట్రీట్మెంట్ జరిగింది. సైఫ్ అలీ ఖాన్ వెన్నుముక దగ్గరలో 2.5 ఇంచుల లోతైన గాయం ఉందని, ఆ గాయం వల్ల వెన్నుముక నుంచి స్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ జరుగుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాబట్టి వెంటనే ప్రత్యేకమైన డాక్టర్ల బృందం సైఫ్ అలీ ఖాన్ కు ఆపరేషన్ చేశారు. వెన్నుముకతో పాటు మెడ, ఎడమ చేతి మణికట్టు మీద గాయాలు కనిపించకుండా కాస్మెటిక్ సర్జరీ చేశారు. ఇలా ఒక మేజర్ సర్జరీతో పాటు 2 మైనర్ సర్జరీలు జరిగాయి. ఇక జనవరి 16న సాయంత్రం
సైఫ్ అలీ ఖాన్కి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాబట్టి సైఫ్ అలీ ఖాన్కి ఎటువంటి ప్రమాదం లేదు. ఇక ఈ విషయం మీద విచారణ ప్రారంభించిన పోలీసులు హాస్పిటల్లోనే సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దీంతో సైఫ్ అలీ ఖాన్తో పాటు ఇంట్లో పనిచేసే 3 పని వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అయితే జనవరి 16న రాత్రి వచ్చిన సమాచారాన్ని బట్టి ఆ సమయంలో పిల్లల్ని వదిలేయాలి అంటే ₹1,00,00,000 ఇవ్వాలి అని ఆ దుండగుడు డిమాండ్ చేశాడని కేర్ టేకర్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పింది. ఇక జనవరి 16న రాత్రి ఈ ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు రిలీజ్ చేశారు. తెల్లవారుజామున 2:33 సమయంలో ఆ అపార్ట్మెంట్లో 6వ అంతస్తులో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి మెట్లు దిగుతూ కనిపించాడు. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడింది 2 దుండగులని కూడా అంటున్నారు. కానీ అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం లభించలేదు. కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన ఆధారాలు మాత్రం లభించాయి. అయితే ఎట్టగేలకి ముంబై పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్గా బిష్నోయ్ గ్యాంగ్ ఏ స్థాయిలో రెచ్చిపోతుందో మనకు తెలుసు. సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరపడం, బహిరంగంగా హెచ్చరించడం, సల్మాన్ ఖాన్తో సన్నిహితంగా ఉంటున్నందుకు మాజీ మంత్రి ముంబైలోని బడా పొలిటీషియన్ అయిన బాబా సిద్దికీ మీద కాల్పులు జరిపి మరీ చంపేశారు. ఇలాంటి సంఘటనలు జరిగి ఎంతో కాలం కాలేదు. ఇంతలోనే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరగడం అనేది అనుమానించాల్సిన విషయమే. ఇక్కడ అనుమానించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ముందుగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు. సెలబ్రిటీలు ఉండే ప్రాంతం కాబట్టి సెక్యూరిటీ కూడా పటిష్టంగానే ఉంటుంది. అందులోనూ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లాంటి వారి నివాసం ఉండే ప్రాంతంలో సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మన చుట్టూ ఉండే మామూలు అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి వెళ్ళాలి అంటేనే కొంతవరకు కష్టం. అలాంటిది సెలబ్రిటీల నివాసం ఉండే అపార్ట్మెంట్లో పై అంతస్తు వరకు ఆ దొంగ ఎలా వెళ్ళగలిగాడనేది సందేహించాల్సిన అంశం. ఇక నిజంగానే దొంగ అయితే హై సెక్యూరిటీ అపార్ట్మెంట్లో టాప్ ఫ్లోర్లో ఉండి సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు టార్గెట్ చేశాడనేది మరో సందేహం. ఇక ఆ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి రావడం ఒక లెక్క అయితే, సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసి అదే హై సెక్యూరిటీ జోన్ నుంచి పారిపోవడం కూడా మామూలు విషయం కాదు. నిజానికి మామూలు కమ్యూనిటీల్లోనే 10 కొద్ది సీసీ కెమెరాలు చూస్తున్నాం. అలాంటిది బాంద్రా లాంటి హైలీ ప్రీమియం ఏరియాలో ఇంకెన్ని సీసీ కెమెరాలు ఉండాలి? ఆ దొంగ ఆ ఏరియా నుంచి తప్పించుకోవడం కూడా సాహసమే. ఇక ఉదయం నుంచి విచారణ జరిపిన పోలీసులు దుండగుడికి సంబంధించి సాధించింది కేవలం ఒకే ఒక్క సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే. ఇక దుండగుడిని పోలీసులు పట్టుకోకముందే అతను దొంగ అని పోలీసులు నిర్ధారించారు. మీడియాలో కూడా అదే విధంగా కథనాలు వస్తున్నాయి. జనవరి 15న ఉదయం ముంబై బాంద్రా పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఘటనకు కారణం రాబట్టేందుకు పోలీస్ స్టేషన్లో రహస్యంగా విచారిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయనే విషయం తెలియాలి అంటే పోలీసులు వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ ఘటనకు సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేసిన బిష్నోయ్ గ్యాంగ్ కి లింక్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సందర్భంలో సల్మాన్ ఖాన్ తో పాటు సోనాలి బింద్రే, టబు, నీలం వీరితో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. కాబట్టి బిష్నోయ్ గ్యాంగ్ కు సైఫ్ అలీ ఖాన్ కూడా టార్గెట్ అయి ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు. అయితే బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పటి వరకు కత్తితో దాడి చేసిన దాఖలాలు లేవు. బిష్నోయ్ గ్యాంగ్ తుపాకులు ఉపయోగిస్తుంది. అదీ కాక బిష్నోయ్ గ్యాంగ్ చేసిన పని అయితే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయడానికి వచ్చి పిల్లల్ని బెదిరించే ప్రయత్నం చేయరు. ఇక బిష్నోయ్ గ్యాంగ్ ఇలాంటి ఘటనకు పాల్పడితే ఆ గ్యాంగ్ వెంటనే ఆ దాడి చేసింది మేమే అని ప్రకటిస్తుంది. ఈ సంఘటన తర్వాత బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి ఈ అంశాలని గమనిస్తే జరిగిన సంఘటనకు 99% బిష్నోయ్ గ్యాంగ్కు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడికి సంబంధం లేదని చెప్పొచ్చు. కానీ 1% మాత్రం బిష్నోయ్ గ్యాంగ్ని కూడా అనుమానించాల్సిందే. ఇక మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి రాజకీయ విమర్శలు రావడం సాధారణమే. ఈసారి కూడా రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఎంతో కాలం కాలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయనే విమర్శలు మొదలయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయం మీద విమర్శలు చేశారు. ఆ తర్వాత ముంబై ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా ఫడ్నవీస్ ప్రభుత్వం మీద విమర్శలు మొదలుపెట్టింది. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఈ విమర్శల మీద స్పందించారు. కాబట్టి రాజకీయాల్లో కూడా సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి గురించి విమర్శలు మొదలయ్యాయి. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి ఘటనలో సంచలన అంశాలు బయటకు రాబోతున్నాయని మాత్రం చెప్పొచ్చు. వీడియోని పూర్తి చేసే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన పరిస్థితి ఎవరూ ఊహించలేనిది. ఇంత భద్రత ఉన్న సెలబ్రిటీల ఇంట్లో వారికి రక్షణ నేడు కరువైంది. ఇక మనలాంటి సాధారణ ప్రజల జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మన కుటుంబంలో ఒకరిని కోల్పోయినా మన కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎప్పటికీ తెలియదు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మన కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడుకుందాం.
యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వారి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంతో విలువైనది. వీరు అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. 1 కోటి కవరేజ్ ప్రీమియర్ సైతం కేవలం నెలకు 592 రూపాయలతో మొదలవుతుంది. అలాగే వీరి హై క్లెయిమ్ సెటిల్ రేషియో వచ్చి 99.65% గా ఉంది. అర్జెంట్ ఎక్స్పెన్సెస్ కోసం 2 lakhs వరకు వీరు ఇన్స్టెంట్ పేమెంట్ తో హెల్ప్ చేస్తారు. వీరి ఇన్సూరెన్స్ ద్వారా 64 రకాల అనారోగ్యాలను కూడా కవర్ చేస్తున్నారు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్ కూడా. సో వీరి పాలసీకి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోనూ ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక నుంచి వెంటనే మీ కొరకు రాబోతున్నాయి. ఇవన్నీ మీ వరకు చేరేందుకు మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.